ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీరామకృష్ణ కథామృతం 2వ భాగం 47వ అధ్యాయం. శిష్యులకు శిక్షణ. ప్రథమ పరిచ్ఛేదం. భక్తులతో శ్యాంపుకూర్లో శ్రీరామకృష్ణులు. సోమవారం అక్టోబర్ 26, 1885. సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. మా శ్యాంపుకూర్లో పరమహంస శ్రీరామకృష్ణదేవులు వసిస్తున్న ఇంటికి వచ్చాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని డాక్టర్ సర్కార్కు ఈ సమాచారం తెలియపరచడానికి ఆయన వద్దకు వెళ్ళనున్నాడు. శరత్కాలం. కొన్ని రోజుల క్రితం శ్రీరామకృష్ణుల భక్తులందరూ దుర్గాపూజ మహోత్సవాన్ని జరుపుకున్నారు. కానీ వారు ఈ పండుగ వేడుకల్లో ఆనందంతో జరుపుకోలేకపోయారు. అందుకు కారణం 3 నెలలుగా శ్రీరామకృష్ణులు గొంతు వ్యాధితో బాధపడుతూ ఉండడమే. డాక్టర్లు ఈ వ్యాధి నయమయ్యేది కాదని నిర్ధారించారు. ఈ వార్తతో హతాశులైన శిష్యులు లోలోపలే కుమిలిపోతూ ఏకాంతంలో మౌనంగా కన్నీరు కారుస్తున్నారు. మన ప్రాణాలు యావత్తూ సమర్పించుకుని అహేతుక కృపాసింధువు పరమ పూజనీయులు గురువరేణ్యులు అయిన శ్రీరామకృష్ణులకు సేవలు వనరిస్తున్నారు. నరేంద్రాది యువ శిష్యులు గురుదేవులకు సేవ శుశ్రూషలు చేస్తూ సర్వసంగ పరిత్యాగం ద్వారా త్యాగజీవన శిఖరాగ్రాలు చేరుకోవడానికి సోపానాలు అమర్చుకుంటున్నారు. భగవత్ సాక్షాత్కారం అనే జీవిత లక్ష్యానికి వలసిన వైరాగ్యం తపస్సులనే పునాదులు వేసుకుంటున్నారు. శ్రీరామకృష్ణులను దర్శింప భక్తులు ఎడతెరిపి లేకుండా గుంపులుగా వస్తూనే ఉన్నారు. వ్యాధితో అమితంగా బాధపడుతున్నప్పటికీ ఆయన వారినందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ పరమశాంతిని పొందడానికి మార్గం ఏమిటో విసుగు చెందక విశదపరుస్తూనే ఉన్నారు. ఎంతైనా ఆయన కరుణాసాగరులు కదా, ఆయన దయకు సాటి లేదాయే. మానవాళి ఉద్ధరింపబడేదెలా, పరమ శ్రేయస్సును ప్రాప్తించుకునేదెలా అన్నదే అహర్నిశలు ఆయన చింత. భగవత్ ప్రసంగాలు వచిస్తూ అంటే ఆయన వదనం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది. ఈ విధంగా నిర్విరామంగా సంభాషిస్తూ ఉండటం ఆయన వ్యాధిని ప్రకోపింపచేస్తోందన్న విషయం గమనించి డాక్టర్ సర్కార్ మీరు మాట్లాడకూడదని కట్టడి చేశాడు. తర్వాత మీరు ఇతరులతో మాట్లాడకూడదు, కానీ నాతో మాట్లాడవచ్చునులే అన్నాడు. శ్రీరామకృష్ణుల వద్దకు వచ్చినప్పుడల్లా 6-7 గంటలు ఆయన సాంగత్యంలోనే గడుపుతూ ఆయన ముఖత వెలువడే వచనామృతాన్ని తనివి తీరా గ్రోలుతుంటాడు డాక్టర్. డాక్టర్ గారికి ఏమని చెప్పాలి అంటూ మా శ్రీరామకృష్ణులను అడిగాడు. అందుకు ఆయన ఇవాళ కాస్త తేలికగా ఉంది. ఔషధం వల్లనో ఏమో, మరి అలాగైతే అదే ఔషధాన్ని తీసుకుంటే సరిపోతుంది కదా అన్నారు. నేను డాక్టర్ వద్దకు వెళ్తున్నాను. ఆయనకు పరిస్థితినంతా వివరిస్తాను. ఏది మంచిదో ఆయనే యోచించి చెబుతాడు. శ్రీరామకృష్ణులు 2-3 రోజులుగా పూర్ణుడు రానే లేదు. మనస్సంతా అదోలా ఉంది. మా కాళీతో, కాళీబాబు మీరు వెళ్ళి పూర్ణుణ్ణి పిలుచుకురావచ్చు కదా. కాళీ ఇప్పుడే వెళ్తానండి. శ్రీరామకృష్ణులు మాతో, డాక్టర్ గారి అబ్బాయి ఉత్తముడు, ఒకసారి రమ్మని చెప్పు. ద్వితీయ పరిచ్ఛేదం. డాక్టర్ సర్కార్ల సంభాషణ. డాక్టర్ ఇంటికి వెళ్ళి చూసేసరికి ఆయన ఎంతో ఆతురతతో ఎదురు చూస్తున్నాడు. 2-3 మిత్రులతో కూర్చుని ఉన్నాడు. డాక్టరు మాతో, 1 నిమిషం క్రితమే నీ గురించి వీరితో చెబుతున్నాను. 10 గంటలకే వస్తానని చెప్పావు కదా, ఇంకా రాలేదేమిటా అని నేను 1:30 గంటల నుండి ఎదురు చూస్తున్నాను. ఆయనకు ఏమీ కాలేదు కదా అని చింతిస్తూ ఉన్నాను. మిత్రుడితో, ఆ పాట పాడవు. మిత్రుడు పాడసాగాడు. డాక్టరు మాతో, ఈ పాట ఎంత బాగుందో కదా. అవునండి, చాలా బాగుంది. హృదయాన్ని అనంతభావంతో నింపి వేసింది. డాక్టరు ఆప్యాయంగా, చాలా ఆలస్యమైపోయింది. నువ్వు ఏమైనా తిన్నావా లేదా? నేను మాత్రం 10 లోపే అన్నపానాలన్నింటినీ ముగించుకుంటాను. తర్వాత రోగులను చూడడానికి బయలుదేరుతాను. భోజనం చేయకుండా వెళ్తే ఒళ్ళు చచ్చుబడినట్లు ఉంటుంది అన్నట్లు మిమ్మల్ని అందరినీ ఒకరోజు భోజనానికి పిలుద్దాము అనుకుంటున్నాను. అది చాలా బాగుంటుందండి. డాక్టర్, అది సరే, దాన్ని ఇక్కడే ఏర్పాటు చేయమంటావా లేక అక్కడ శ్యాంపుకూర్ ఇంట్లోనా? అది మీరే నిర్ణయించండి. మహాశయ, ఇక్కడైనా సరే లేక అక్కడైనా సరే అందరము మీతో కలిసి ఆనందంగా భుజిస్తాం. పిదప సంభాషణ కాళీమాత గురించి నడవసాగింది. డాక్టర్, కాళీమాత సింథాల్ తెగకు చెందిన స్త్రీ. బిగ్గరగా నవ్వసాగాడు. మీకు ఈ సమాచారం ఎక్కడ లభించింది అన్నాడు. డాక్టర్, నేను ఆ సంగతి ఎక్కడో విన్నట్లు గుర్తు. నవ్వుతూనే ఉన్నాడు. నిన్న విజయకృష్ణ గోస్వామి తదితర భక్తులు శ్రీరామకృష్ణుల సమక్షంలో భావసమాధి పొందారు. డాక్టర్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు.
సంభాషణ దాని గురించి నడుస్తోంది. డాక్టర్: వారు భావావస్థ పొందారన్న సంగతి చూశాను. కానీ అపరిమితంగా భావం కలగడం మంచిదేనంటావా? మా భగవచ్చింతన ద్వారా కలిగే భావపారవస్యత అపరిమితంగా ఉన్నప్పటికీ దానిలో ఎలాంటి హాని లేదు అంటారు పరమహంసదేవులు. ఇంకా ఆయన ఇలా అంటూ ఉంటారు: మాణిక్యం నుండి వెలువడే జ్యోతి వెలుగును ప్రసాదిస్తుంది, దేహానికి ఉపశమనం కలగజేస్తుంది, అంతేకాని అది దేహం కాలేలా చేయదు. డాక్టర్: మాణిక్యపు జ్యోత? అది కూడా రిఫ్లెక్టెడ్ లైట్, పరావర్తనం చెందిన కాంతియే కదా? ఆయన ఇంకా ఇలా అంటారు: అమృత సరోవరంలో మునగడం వలన మనిషి మరణించడు. భగవంతుడు అమృత సరోవరం, అందులో మునగడం మనిషికి ఎలాంటి హాని కలిగించదు. అందుకు భిన్నంగా భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే అది అతన్ని అమరుణ్ణి చేస్తుంది. డాక్టర్: ఆ మాట నిజమే. డాక్టర్: ఇద్దరు బండిలో కూర్చున్నారు. 2-3 రోగులను చూసిన తర్వాత శ్యాంపుకూర్లో శ్రీరామకృష్ణులను చూడ వెళ్లనున్నాడు డాక్టర్. వారు బండిలో సంభాషణ కొనసాగించారు. డాక్టర్ మహిమాచరణ్ చక్రవర్తి అహంకారాన్ని గురించి ప్రస్తావించాడు. ఆయన శ్రీరామకృష్ణుల వద్దకు వస్తూ ఉంటాడు కదా. కాస్త అహంకారం ఉన్నప్పటికీ అది ఎక్కువ కాలం నిలవబోదు. శ్రీరామకృష్ణుల సమక్షంలో జీవుడి అహంకారం చూర్ణమైపోతుంది. ఎందుకంటే స్వయంగా ఆయన అహంకార శూన్యులు కదా. నిరహంకారం దగ్గరగా వచ్చేసరికి అహంకారం పలాయనమైపోతుంది. విద్యాసాగర్ మహాశయుడు ఎంత గొప్ప వ్యక్తో మీకు తెలిసిందే కదా. అలాంటి వ్యక్తి శ్రీరామకృష్ణుల సమక్షంలో ఎంతటి వినయం, నమ్రత ప్రదర్శించాడని శ్రీరామకృష్ణులు ఆయన్ను చూడడానికి బహదూర్ బాగాన్ ఇంటికి వెళ్లారు. విద్యాసాగర్తో సమావేశం ముగిశాక సెలవు తీసుకునేసరికి రాత్రి 9 గంటలైంది. విద్యాసాగర్ తానే స్వయంగా లైబ్రరీ గది నుండి దీపం పట్టుకుని దారి చూపుతూ వచ్చి శ్రీరామకృష్ణులను బండి ఎక్కించాడు. బండి కదులుతున్నప్పుడు చేతులు జోడించి నిలబడ్డాడు. డాక్టర్: ఈయన గురించి విద్యాసాగర్ అభిప్రాయం ఏమిటి? ఆ రోజు ఆయన ఎంతో భక్తిని ప్రదర్శించారు. కానీ అటు తర్వాత ఆయనతో మాట్లాడినప్పుడు వైష్ణవులు పేర్కొనే భావం వంటివి ఆయనకు అంతగా నచ్చనట్లు తెలిసింది. ఈ విషయంలో ఆయన కూడా మీలాంటి వారే. డాక్టర్: చేతులు జోడించడం, పాదాల మ్రోల శిరస్సు వంచి మొక్కడం వంటి విషయాలు నాకు కూడా నచ్చవు. నా దృష్టిలో శిరస్సు, పాదాలు రెండూ ఒక్కటే. కానీ ఎవరైనా పాదాలను వేరుగా భావిస్తే వారిని అలాగే చేసుకోనివ్వు. మీరు భావం వంటి వాటిని ఇష్టపడరు. శ్రీరామకృష్ణులు మిమ్మల్ని అప్పుడప్పుడు లోతైన వ్యక్తిగా పేర్కొనడం కద్దు. బహుశా మీకు ఆ విషయం గుర్తు ఉండవచ్చు. నిన్న ఆయన మీతో చెప్పారు కదా, ఏనుగు ఒక చిన్న మడుగులోకి దిగితే అంతా చెల్లా చెదరైపోతుంది, కానీ ఒక పెద్ద చెరువులోకి దిగినట్లయితే అది అందులోకి దిగినట్లు కూడా తెలియరాదు. లోతైన వ్యక్తిలో హస్తి ప్రవేశించినా అది అతడి మీద ఎలాంటి ప్రభావం చూపలేదు. మీరు లోతైన హృదయం కలవారని ఆయన అంటారు. డాక్టర్: ఐ డోంట్ డిజర్వ్ దట్ కాంప్లిమెంట్. నేను ఆ ప్రశంసకు అనర్హుణ్ణి అన్నారు. అయినా నాకు తెలియక అడుగుతాను, భావం మాత్రం ఏమిటి? అది కేవలం ఒక భావం మాత్రమే కదా. ఇంకా భక్తి లాంటి అన్యమైన భావాలు కూడా ఉన్నాయి. భావం అధికరించినప్పుడు కొందరు దాన్ని నిగ్రహించుకోగలరు, మరికొందరు అలా చేయలేరు. భావానికి సంబంధించి వివరణ ఇవ్వవచ్చు, ఇవ్వలేకుండానూ పోవచ్చు. కానీ మహాశయ, భావభక్తి అనేది అపూర్వమైనదన్న విషయం అంగీకరించవలసిందే. మీ లైబ్రరీలో నేను డార్విన్ సిద్ధాంతాలపై స్టెబింగ్ అన్న పుస్తకం చూశాను. స్టాబింగ్ అంటాడు. మానవుడి మనస్సు పరిణామక్రమం ద్వారా వచ్చినది కానివ్వండి, లేకుంటే భగవంతుడి సృష్టే కానివ్వండి, అది అద్భుతమైనదే సుమా. కాంతికి సంబంధించిన సిద్ధాంతం నుండి ఆయన ఒక చక్కటి దృష్టాంతం ఇచ్చాడు. కాంతి తరంగ సిద్ధాంతం మీకు తెలుసో లేదో కానీ 2 సందర్భాలలోనూ కాంతి అన్నది అద్భుతమైనదే సుమా. డాక్టర్: చూశాను. స్టెబింగ్ డార్విన్ సిద్ధాంతాలను అంగీకరిస్తాడు, భగవంతుణ్ణి కూడా అంగీకరిస్తాడు. సంభాషణ శ్రీరామకృష్ణుల వైపుకు తిరిగింది. డాక్టర్: ఆయన కాళీ ఉపాసకుడిగా ఉన్నట్టున్నారు. కానీ ఆయన కాళీమాతకు అర్థం వేరు. వేదాలు పరబ్రహ్మమని పేర్కొనేదానిని ఆయన కాళీ అంటారు. మహమ్మదీయులు అల్లా అనేదానిని, క్రైస్తవులు గాడ్ అనేదానిని ఆయన కాళీ అంటారు. ఆయన అనేక మంది దేవుళ్లను చూడరు. ఆయన చూసేది ఒకే భగవంతుణ్ణి. ప్రాచీన బ్రహ్మజ్ఞానులు బ్రహ్మమని పేర్కొనేదానిని
యోగులు ఆత్మ అని పిలిచేదానిని, భక్తులు భగవంతుడని ప్రార్థించేదానిని ఆయన కాళీ అంటారు. ఆయన చెప్పే రంగు తొట్టె కథ మీరు విన్నారా? ఒక వ్యక్తి వద్ద ఒక తొట్టెలో అద్దకపు ద్రావణం ఉండేది. దానితో అతడు ఎవరికి ఏ రంగు కావాలంటే ఆ రంగులో వస్త్రాలు అద్దకం చేసి ఇచ్చేవాడు. ఎరుపు, నీలం, ఆకుపచ్చ అలా ఏ రంగు కావాలంటే అది. ఈ తతంగమంతా చూస్తున్న ఒక వ్యక్తి వచ్చి అతడితో, అయ్యా, మీరు ఏ రంగుతోనైనా ఈ వస్త్రాలు అన్నింటినీ అద్దకం చేస్తున్నారో నాకు ఆ రంగు కావాలి అన్నాడు. అదేవిధంగా శ్రీరామకృష్ణులలో సర్వభావాలు, సర్వయోగాలు సమ్మిళితమై ఉన్నాయి. అందుకే అన్ని సాంప్రదాయాలకు, అన్ని మతాలకు చెందిన జనం వచ్చి ఆయన వద్ద శాంతిని, ఆనందాన్ని పొందుతారు. ఆయన భావాలు ఎంత అగాధమైనవో, ఆధ్యాత్మిక అనుభవాలు ఎంత అపారమైనవో ఎవరు తెలుసుకోగలరు? డాక్టర్, అందరికీ అన్ని విషయాలు అని సెయింట్ పాల్ చెప్పి ఉండవచ్చు, కానీ దీనితో నేను అంగీకరించను. మా శ్రీరామకృష్ణ మనోస్థితి ఏమిటో అవగతం చేసుకునేవారు ఎవరు? నూలు వ్యాపారంలో ఉన్నవాడు మాత్రమే 40వ నంబరు, 41వ నంబరు నూలుల మధ్య ఉన్న తేడాను చెప్పగలడని ఆయన అంటూ ఉంటారు. స్వయంగా చిత్రకారులు కానిదే మరో చిత్రకారుడి కళను ప్రశంసించలేం. మహాపురుషుల హృదయం అగాధమైనది. మనం కూడా క్రీస్తులా కానిదే క్రీస్తు యొక్క సమస్త భావాలను అర్థం చేసుకోలేం. క్రీస్తు కూడా చెప్పేవాడు కదా, స్వర్గంలో ఉన్న నీ పితవలే నువ్వు కూడా పరిపూర్ణుడివి కా. డాక్టర్, ఆయన బాగోగులు చూడడానికి మీరు ఏం ఏర్పాట్లు చేశారు? మా ప్రస్తుతం వయస్సులో కాస్త పెద్దవారైన భక్తులు రోజుకు ఒక్కరు చొప్పున ఆ ఏర్పాట్లు చూస్తున్నారు. ఒకరోజు గిరీష్ బాబు, ఒకరోజు రాంబాబు, ఒకరోజు బలరాం బాబు, ఒకరోజు సురేష్ బాబు, ఒకరోజు నవగోపాల్, ఒకరోజు కాళీబాబు. ఆ విధంగా తృతీయ పరిచ్ఛేదం. శుష్క పాండిత్యంతో ఒరిగేది ఏముంది? ఈ విధంగా మాట్లాడుతూ వారు శ్యాంపుకూర్ ఇంటిని చేరుకునేసరికి మధ్యాహ్నం 1 గంట అయింది. డాక్టర్ సర్కార్, మాలు ఇద్దరు 2వ అంతస్తులోని శ్రీరామకృష్ణుల గదిలోకి వెళ్లారు. వ్యాధిని పూర్తిగా మరిచిపోయి ఆయన ఎప్పటిలాగా బ్రహ్మానందంలో ఓలలాడుతూ కనిపించారు. గిరీష్ ఘోష్, చిన్న నరేంద్రుడు, శరత్ మొదలైన భక్తులు పలువురు ఆ మహాయోగి సమక్షంలో మంత్రముగ్ధులై కూర్చొని ఆయన వచనామృతాన్ని గ్రోలుతున్నారు. మా డాక్టర్లు ఆయనకు ప్రణామం చేసి కూర్చున్నారు. డాక్టర్ను చూడగానే ఆయన నవ్వుతూ, ఇవాళ చాలా తేలికగా ఉంది అన్నారు. పిదప ఆయన భక్తులతో తమ ఆధ్యాత్మిక ప్రసంగాలను కొనసాగించారు. శ్రీరామకృష్ణులు వివేక వైరాగ్యాలు లేకుండా వట్టి పాండిత్యంతో ఒరిగేది ఏముంది? భగవంతుడి పాదపద్మాల గురించి చింతన చేస్తూ నేను ఒక విశేష స్థితిని పొందుతూ ఉంటాను. అప్పుడు కట్టుకున్న పంచె జారిపోతుంది. నా పాదాల నుండి తల వరకు ఏదో సరసరమంటూ పాకుతూ పోతున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థితిలో సమస్తం గడ్డిపోచలా తోస్తుంది. వివేకం అనేది లేకుండా భగవంతుడి పట్ల ప్రేమ అంటూ లేని పండితుణ్ణి చూస్తే నాకు అతడు గడ్డిపోచలా తోస్తాడు. డాక్టర్ రామ్ నారాయణ్ బంకిం చంద్ర చటర్జీ. ఒకరోజు రామ్ నారాయణ్ డాక్టర్ నాతో వాదిస్తున్నాడు. అప్పుడు నాకు ఉన్నట్టుండి అలాంటి స్థితి కలిగింది. అతడితో నేను ఇలా అన్నాను, ఏమిటి నువ్వు అంటున్నది? భగవంతుణ్ణి తర్కం ద్వారా అర్థం చేసుకోగలవా ఏమిటి? ఆయన సృష్టి గురించి మాత్రం నువ్వు ఏం తెలుసుకోగలవు? నీదంతా కుయుక్తులతో కూడిన బుద్ధి. నా మనోస్థితిని చూసి అతడు ఏడ్వసాగాడు. నా పాదాలు ఒత్తసాగాడు. డాక్టర్ రామ్ నారాయణ్ నిష్ఠాగరిష్ఠుడైన హిందువు, అందుకే అలా చేశాడు. పువ్వులు, చందనం మొదలైన వాటిని సమర్పించడంలో విశ్వాసం ఉన్నవాడు. మా స్వగతం, శంఖం, గంటలు ఇత్యాదులతో నాకు పని లేదని డాక్టరు చెప్తున్నాడు. శ్రీరామకృష్ణులు డాక్టర్తో, బంకిం మీకు చెందిన పండితుడే కదా, ఒకసారి నేను అతన్ని కలుసుకున్నాను. అతడితో నేను మానవుడి కర్తవ్యం ఏమిటి అని అడిగాను. అందుకు అతడు ఆహార నిద్రా మైథునాలు అని జవాబిచ్చాడు. ఆ మాటలు విని నాకు రోత పుట్టింది. అతడితో ఇలా అన్నాను, ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు ఎంతటి అల్పబుద్ధివి!
రాత్రింబవళ్ళు దేని గురించి ఆలోచిస్తూ ఉంటావో, ఏమైతే చేస్తూ ఉంటావో అదే నీ నోట వెలువడుతుంది. ముల్లంగి తింటే ముల్లంగి త్రేన్పులే వస్తాయి. అటు తర్వాత భగవత్ ప్రసంగాలు జరిగాయి. ఇంట్లో సంకీర్తన జరిగింది. నేను నాట్యం కూడా చేశాను. అప్పుడు బంకిం నాతో, మహాశయ, మీరు మా ఇంటికి కూడా ఒకసారి రావాలి అన్నాడు. అందుకు నేను, అది భగవంతుడి సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది అన్నాను. అక్కడ కూడా భక్తులు ఉన్నారు, మీరు వచ్చి వారిని చూడాలి అన్నాడతడు. నేను నవ్వుతూ, ఎలాంటి భక్తులు? గోపాల్ గోపాల్ అనేటటువంటి భక్తులా అన్నాను. గోపాల్ గోపాల్ కదా. డాక్టర్, గోపాల్ గోపాల్ ఏమిటా కదా? శ్రీరామకృష్ణులు నవ్వుతూ, స్వర్ణకారుడి దుకాణం ఒకటి ఉండేది. అతడు కంఠంలో మాల, నొసట తిలకం, చేతిలో జపమాల పట్టుకుని గొప్ప భక్తుడిలా, అపర వైష్ణవుడిలా అగుపించేవాడు. జనులందరూ అతడి పట్ల విశ్వాసంతో అతడి దుకాణానికి వచ్చేవారు. అతడు పరమభక్తుడని జనులను ఎన్నటికీ మోసగించడని తలచేవారు. దుకాణంలోకి కొనుగోలుదారులు రాగానే ఒక పనివాడు కేశవా కేశవా అంటాడు. కాసేపటి తర్వాత మరొక పనివాడు గోపాలా గోపాలా అంటాడు. ఇంకాసేపటి తర్వాత మరొక పనివాడు హరి హరి అంటాడు. కొన్ని క్షణాల తర్వాత మరొకడు హరహర అంటాడు. ఇంతగా భగవంతుడి నామ సంకీర్తన జరుగుతూ ఉండడం చూసి సహజంగానే కొనుగోలుదారులందరూ ఈ స్వర్ణకారుడు సజ్జనుడు అని తలచేవారు. కానీ అసలు విషయం ఏమిటో తెలుసా? కేశవా కేశవా అన్న వ్యక్తి వాస్తవానికి వీరందరూ ఎవరు అని అడుగుతున్నాడు. రెండవ పనివాడు గోపాలా గోపాలా అనడంలో అంతరార్థం ఏమిటంటే, నేను వీరిని బాగా పరిశీలించి చూశాను, వీరు కేవలం ఆవుల మందలాంటి వారే అని. హరి హరి అంటున్న మూడవ వ్యక్తి వీరు కేవలం ఆవుల మందలాంటి వారు మాత్రమే అయినప్పుడు మరి వీరిని హరిద్దామా అంటే దోచుకుందామా అని అడుగుతున్నాడు. నవ్వులు. హరహర అన్న వ్యక్తి, హరించండి హరించండి, ఇది వట్టి ఆవుల మందే కదా అనే భావంతో తన అనుమతిని ప్రకటిస్తున్నాడు. అందరూ నవ్వారు. మూర్ఖుడు విద్వాంసుడైపోతాడు. ఒకసారి నేను మధుర్ బాబుతో కలిసి ఒక చోటికి వెళ్ళాను. నాతో వాదించడానికి పలువురు పండితులు అక్కడికి వచ్చి ఉన్నారు. మరి నేనేమో మూర్ఖుడినన్న సంగతి మీకందరికీ తెలిసిందే కదా. ఆ పండితులు ఆ వినూత్నావస్థను చూశారు. సంభాషణ ముగిసిన తర్వాత నాతో ఇలా అన్నారు. మహాశయ, మీతో మాట్లాడిన తర్వాత గతంలో మేము అధ్యయనం చేసిందంతా, మా పాండిత్యం, జ్ఞానం అంతా గడ్డిపోచలా తోస్తోంది. భగవంతుడి కృప ఉన్నట్లయితే జ్ఞానానికి కొరత అనేది ఉండదన్న విషయం మాకు ఇప్పుడు అవగతమవుతోంది. మూర్ఖుడు విద్వాంసుడైపోతాడు. మూగవాడు కూడా మాట్లాడడం ప్రారంభిస్తాడు. అందుకే కేవలం పుస్తకాలు అధ్యయనం చేయడం వల్ల ఎవరూ విద్వాంసులు కాలేరని నేను చెబుతూ ఉంటాను. ఆ మాట నిజమే. భగవత్కృప కలిగినట్లయితే జ్ఞానానికి కొదవ ఉంటుందా ఏమిటి? నా విషయమే తీసుకోండి. నేనా మూర్ఖుణ్ణి? నాకు తెలిసిందంటూ ఏమీ లేదు. నాకు తెలిసిందంటూ ఏమీ లేదు. మరి ఈ పలుకులనన్నింటినీ మాట్లాడుతుంది ఎవరు? ఈ జ్ఞానభాండాగారం అనేది ఎన్నటికీ తరగనిది. కామార్పుకూర్లో ధాన్యం వ్యాపారస్తులు ఉన్నారు. ధాన్యం కొలిచేటప్పుడు వారు రామ్ 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 అంటూ ఉంటారు. ఒక వ్యక్తి కొలుస్తూ ఉంటాడు. అది పూర్తయ్యే లోపునే మరో వ్యక్తి కుప్ప నింపుతాడు. కుప్ప అయిపోగానే దానిని నింపుతూ ఉండడమే రెండవ వ్యక్తి పని. నా సంగతి కూడా అంతే. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు పూర్తిగా వచ్చినప్పుడు అమ్మ తటాలున తన అక్షయ జ్ఞానభాండాగారం నుండి కుప్పను నింపివేస్తుంది. శ్రీరామకృష్ణుల ప్రప్రథమ సమాధి స్థితి. బాల్యంలో నాలో భగవంతుడే స్వయంగా వ్యక్తీకృతుడైనాడు. అప్పుడు నా వయస్సు 11 సంవత్సరాలు. ఒకరోజు నేను వరి పొలాల నడుమ నడిచిపోతూ ఉండగా ఏదో చూశాను. నేను స్పృహ తప్పి పడిపోయానని, ఎలాంటి కదలిక లేకుండా పడి ఉన్నానని తర్వాత అందరూ చెప్పారు. ఆ రోజు నుండే నేను పూర్తిగా మరోలా అయిపోయాను. నాలోనే మరో వ్యక్తిని చూడసాగాను. ఆలయంలోకి దేవుడికి పూజ చేసేటప్పుడు ఈ చెయ్యి చాలాసార్లు దేవుడి వైపుకు వెళ్ళడానికి బదులుగా నా శిరస్సు వైపుకే వెళ్ళేది. పువ్వులను శిరస్సుపై ఉంచేది. అప్పుడు నాతో పాటు ఉంటున్న కుర్రవాడు నా వద్దకు వచ్చేవాడు కాదు. నీ ముఖంలో ఏదో జ్యోతి కానవస్తుంది, నీకు అతి సమీపంగా రావాలి అంటే నాకు భయం వేస్తుంది అనేవాడు. చతుర్థ పరిచ్ఛేదం. స్వతంత్రేచ్ఛ, భగవదేచ్ఛ. శ్రీరామకృష్ణులు, నేనో మూర్ఖుణ్ణి, నాకు తెలిసిందంటూ ఏమీ లేదు. మరి ఇవన్నీ మాట్లాడుతున్నది ఎవరు? నేను అమ్మతో ఇలా అంటాను. అమ్మ, నేను యంత్రాన్ని, నువ్వు యంత్రాన్ని నడిపేదానవు. నేను గృహాన్ని, నువ్వు గృహిణివి.
నేను రథాన్ని, నువ్వు సారథివి. నువ్వు ఎలా చేయిస్తే అలా చేస్తాను, ఎలా పలికిస్తే అలా పలుకుతాను. నాహం నాహం తూహు తూహు. విజయం ఆమెకు చెందినదే. నేను కేవలం యంత్రం లాంటి వాణ్ణి. ఒకసారి రాధాదేవి 1000 రంధ్రాలు ఉన్న నీటి కుండను నెత్తిమీద పెట్టుకుని వెళ్తోంది. కానీ నీరు ఒక్క బొట్టు కూడా కారలేదు. అప్పుడు అందరూ ఇటువంటి శీలవతి మళ్ళా మనకు లభించదు అంటూ ఆమెను ప్రశంసించసాగారు. అందుకు రాధాదేవి ఇలా అంది, మీరు నన్నెందుకు ప్రశంసిస్తారు? మీరు కృష్ణుడికి జై, కృష్ణుడికి జై అనండి. నేను కేవలం అతడి దాసిని మాత్రమే. ఒకసారి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను విజయ్ ఛాతి మీద పాదాలను మోపాను. విజయ్ అంటే నాకు ఎంత గౌరవమో మీకు తెలిసిందే కదా. అలాంటిది ఆ విజయ్ ఛాతి మీదే పాదాలను ఉంచాను. దీనికి మీరు ఏమంటారు? డాక్టర్, కానీ ప్రస్తుతం జాగ్రత్తగా ఉండడమే ఉత్తమం. శ్రీరామకృష్ణులు చేతులు జోడించి, నేనేం చెయ్యను. అలాంటి స్థితి కలిగినప్పుడు నేను స్పృహ కోల్పోతాను. అప్పుడు ఏం చేస్తున్నానో నాకు బొత్తిగా తెలియదు. డాక్టర్, జాగ్రత్తగా ఉండడమే మంచిది. ప్రస్తుతం చేతులు జోడించడం వల్ల ఏమిటి ప్రయోజనం? శ్రీరామకృష్ణులు, ఆ స్థితిలో నా అంతటగా నేను ఏమైనా చేయగలనా? ఆ స్థితి గురించి ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు ఇదంతా ఒక కపట నాటకంగా భావించినట్లయితే నీ సైన్సు గీన్సులు అన్నీ బూడిదతో సమానం అంటాను. డాక్టర్, మహాశయ, ఇదంతా కపట నాటకంగా భావించే పక్షంలో ఇంతగా నేను ఇక్కడకు ఎందుకు వస్తాను? నా పనులన్నింటినీ వదిలి నేను ఇక్కడకు వస్తున్నాను. ఈ కారణంగా ఎంతోమంది రోగుల ఇళ్లకు కూడా వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడకు వచ్చి 6 లేక 7 గంటలు ఏకబిగిన గడుపుతున్నాను. భగవంతుడే కర్త. కృష్ణార్జునులు. శ్రీరామకృష్ణులు. మధుర్బాబుతో నేను ఒకసారి ఇలా అన్నాను, నువ్వొక సంపన్నుడివి. నన్ను గౌరవిస్తున్నందువల్ల నేను కృతార్థుడినైపోయానని నువ్వు ఎన్నటికీ తలచవద్దు. నువ్వు నాకు గౌరవం ఇస్తే ఇవ్వు, లేకుంటే లేదు, అంతే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. కేవలం మనిషి ఏం చేయగలడు? ఒక వ్యక్తిని మరో వ్యక్తి గౌరవించేలా చేసేది ఆ భగవంతుడే. భగవంతుడి శక్తి ముందు మనిషి కేవలం గడ్డిపోచ లాంటివాడు మాత్రమే. డాక్టర్, ఎవరో ఫలానా బెస్తవాడు మీకు విధేయుడైనాడు కాబట్టి నేను విధేయుడనని అనుకుంటున్నారా ఏమిటి? మీకు నేను గౌరవం ఇస్తానన్నమాట నిజమే. అయితే నేను ఒక వ్యక్తిగా గౌరవం ఇస్తాను. శ్రీరామకృష్ణులు. ఏమయ్యా, నాకు గౌరవం ఇవ్వమని నీతో చెబుతున్నానా ఏమిటి? గిరీష్ ఘోష్. తనకు గౌరవం చూపించమని ఈయన మీకు చెప్పడం లేదు కదా. డాక్టర్ శ్రీరామకృష్ణులతో, దీన్ని మీరు ఏమంటారు? భగవదేచ్ఛ అంటారా? శ్రీరామకృష్ణులు. కాకపోతే మరి ఏమిటి? భగవంతుడి శక్తి ముందు మనిషి ఏం చేయగలడు? అర్జునుడు శ్రీకృష్ణుడితో కురుక్షేత్రంలో ఇలా అన్నాడు, నేను యుద్ధం చెయ్యను, నా వాళ్ళనే చంపడం నా వల్ల కాని పని. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, అర్జున, నువ్వు యుద్ధం చేయవలసిందే. నీ స్వభావమే నీ చేత యుద్ధం చేయిస్తుంది. యుద్ధభూమిలో ఉన్నవారందరూ ఇదివరకే మరణించి ఉన్నారన్న విషయం శ్రీకృష్ణుడు అర్జునుడికి దర్శింపచేశాడు. ఒకసారి కొందరు సిక్కులు దక్షిణేశ్వర కాళీ ఆలయానికి వచ్చారు. వారు ఇలా అన్నారు, రావి చెట్టు ఆకులు కదలాడుతున్నాయి కదా, అవి అలా కదలాడడం కూడా భగవత్ సంకల్పం వల్లనే. ఆయన సంకల్పం లేకుండా ఒక్క ఆకు కూడా కదలాడదు. డాక్టర్, సర్వము భగవత్ సంకల్పమే అయినప్పుడు మరి మీరు ఇంతగా ఎందుకు మాట్లాడుతూ ఉంటారు? లోకులకు జ్ఞానప్రదానం చేయడానికి ఇన్ని మాటలు ఎందుకు చెబుతారు? శ్రీరామకృష్ణులు. ఆయన పలికిస్తాడు కాబట్టి పలుకుతాను. నేను యంత్రం, ఆయన నడిపేవాడు. డాక్టర్, మీరు యంత్రాన్ని అంటున్నారు. అది బాగానే ఉంది. లేకుంటే సర్వం భగవంతుడిగానే తలచి మౌనంగా ఉండండి. గిరీష్ డాక్టర్తో, అయ్యా, మీరు మీకు నచ్చినట్లు భావించుకోవచ్చు. అయితే వాస్తవం ఏమిటంటే భగవంతుడు మన చేత చేయిస్తాడు కాబట్టే మనం చేస్తాము. ఆయన సంకల్పానికి విరుద్ధంగా మనం కనీసం ఒక్క అడుగైనా వేయగలమా? డాక్టర్, స్వతంత్రేచ్ఛ ఇచ్చింది భగవంతుడే కదా. మరి అలాంటప్పుడు నాకు ఇష్టం ఉంటే భగవచ్చింతన చేస్తాను, లేకుంటే లేదు. గిరీష్, భగవచ్చింతన కానివ్వండి, మరేదైనా సత్కార్యమే కానివ్వండి, అది మీకు మంచిదని తోస్తుంది కాబట్టే మీరు చేస్తారు. వాస్తవానికి ఆ పనులను స్వయంగా చేయడం లేదు, అవి మంచివని తోస్తున్నాయి కాబట్టే చేస్తారు. డాక్టర్, అలా ఎందుకు అనుకోవాలి? నేను వాటిని నా కర్తవ్యంగా ఎంచి చేస్తాను. గిరీష్, ఆ కర్తవ్య నిర్వహణ మంచిదని మీకు తోస్తుంది కాబట్టే మీరు చేస్తారు. డాక్టర్,
ఎవరైనా పిల్లవాడు మంటల్లో పడి కాలిపోతున్నాడనుకో, అప్పుడు అతన్ని కాపాడటం నా కర్తవ్యంగా భావించి నేను చేస్తాను. గిరీష్, పిల్లవాడిని కాపాడడంలో మీకు ఆనందం లభిస్తుంది. అందుకే మీరు మంటల్లోకి దూకుతారు. మిమ్మల్ని అలా ఆ పని చేయడానికి పురిగొల్పేది ఆ ఆనందమే. మిఠాయిలు తినాలన్న కోరికతో ముందుగా నల్లమందు తినడం లాంటిది ఇది. అందరూ నవ్వారు. జ్ఞానం, జ్ఞేయం, పరిజ్ఞాత, త్రివాద, కర్మ చోదన, భూమిలోని నాణాల బింద దృష్టాంతం. శ్రీరామకృష్ణులు, వ్యక్తి ఏదైనా పనిని తలపెట్టే ముందు అతడికి విశ్వాసం అనేది కావలసి ఉంటుంది. అప్పుడు ఆ వస్తువు గురించి తలుచుకోగానే ఆనందం కలుగుతుంది. అప్పుడే అతడు ఆ పని చేయడానికి సంసిద్ధుడవుతాడు. బంగారు నాణాలున్న బిందె ఒకటి భూమిలో పూడ్చబడి ఉన్నది అనుకోండి. మొదట్లో ఆ జ్ఞానం, ఈ విశ్వాసం ఎంతైనా అవసరం. బిందెను గురించి తలుచుకోగానే ఆ జ్ఞానం ఉన్న వ్యక్తికి ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత అతడు త్రవ్వడం ఆరంభిస్తాడు. అలా తవ్వుతూ ఉన్నప్పుడు టంగ్ అనే శబ్దం రాగానే అతడి ఆనందం అధికరిస్తుంది. పిదప అతడు ఆ బిందె అంచును చూస్తాడు. అప్పుడు ఆనందం మరింతగా పెరుగుతుంది. ఆ విధంగా ఆనందం క్రమక్రమంగా అధికరిస్తూ ఉంటుంది. సాధువులు గంజాయి సిద్ధం చేసుకోవడం నేను కాళికాలయం వసారాలో నిలబడి చూశాను. అలా సిద్ధం చేసుకునేటప్పుడు వారి ముఖాలు ఆనందంతో వెలిగిపోయేవి. డాక్టర్, కానీ అగ్ని విషయమే తీసుకోండి. అది వేడిమి, వెలుగు రెండింటినీ ఇస్తుంది. వెలుగులో మనం వస్తువులను చూడగలము అన్నమాట నిజమే. కానీ వేడిమి కారణంగా దేహం కాలుతుంది. అదేవిధంగా కర్తవ్యం నిర్వహించడానికి వెళ్తే కేవలం ఆనందమే లభ్యమవుతుందని ఏమీ లేదు. అందులో కష్టాలు కూడా ఉంటాయి. మా గిరీస్తో ఒక సామెత ఉంది కదా, కడుపు నిండా అన్నం పెడితే అప్పుడు వీపు కూడా ఆ అన్నదాత పిడిగుద్దులను భరిస్తుంది. కష్టాలలో కూడా ఆనందం ఉంటుంది. గిరీష్ డాక్టర్తో, కర్తవ్యం అనేది శుష్కమైనది. డాక్టర్, ఎందుకు? గిరీష్, మరైతే అది రుచికరమైందే అనుకోండి. అందరూ నవ్వారు. మళ్ళీ మనం మిఠాయిల కోసమని కక్కుర్తిపడి నల్లమందు తీసుకునే విషయానికే వచ్చాం. గిరీష్ డాక్టర్తో, కర్తవ్యం అనేది రుచికరంగానే ఉండాలి, లేకుంటే దాన్ని ఎందుకు చేస్తున్నట్లు? డాక్టర్, మనస్సు ఆ విధంగా మొగ్గి ఉంటుంది. స్వతంత్రేచ్ఛ శ్రీరామకృష్ణులు, మా గిరీస్తో, మనోస్వభావం ఆ విధంగా మనస్సును పట్టి లాగుతూ ఉంటుంది. మనస్సు ఆ విధంగా మొగ్గి ఉన్న పక్షంలో మరి స్వతంత్రేచ్ఛ ఏమైనట్లు? డాక్టర్, ఇచ్ఛ అనేది పూర్తిగా స్వతంత్రమైనదని నేను చెప్పడం లేదు. ఒక ఆవు తాడుతో గుంజుకు కట్టబడి ఉందనుకో, అప్పుడు ఆ తాడు పొడవు ఎంతైతే ఉందో అంత దూరంలోపే ఆవు స్వతంత్రంగా ఉంటుంది. కానీ ఆ తాడు పొడవు సరిపోనప్పుడు, శ్రీరామకృష్ణులు, యదుమల్లిక్ కూడా ఇదే ఉదాహరణ చెప్పాడు చిన్న నరేంద్రుడితో. ఈ ఉదాహరణ ఏదైనా ఆంగ్ల పుస్తకంలో ఉందా? డాక్టర్తో, ఇలా చూడు, భగవంతుడే సమస్తం చేస్తున్నాడు. ఆయన యంత్రం నడిపేవాడు, నేను యంత్రాన్ని. ఈ విశ్వాసం ఎవరికైనా కలిగినట్లయితే అతడు జీవన్ముక్తుడే సుమా. నీ పనులను నీ వనరుప తాజేసితిమని తలుతురు. ఇది ఎలాంటిదో తెలుసా? వేదాంతంలో ఒక చక్కటి దృష్టాంతం ఉంది. కుండలో అన్నం వండుతున్నావనుకో, అందులోకే బంగాళదుంపలు, వంకాయ పడేసావనుకో, కాసేపట్లోనే అన్నం, బంగాళదుంపలు, వంకాయలు అన్నీ కుండలో గెంతులు వేయడం మొదలు పెడతాయి. అది మేము కదలాడుతున్నాం, మేము గెంతులు వేస్తున్నాం అని అహంకరిస్తున్నట్లుగా తోస్తుంది. చిన్నపిల్లలు వాటిని చూసి బంగాళదుంపలు, వంకాయలు, అన్నం నిజంగానే జీవంతో ఉన్నవని, అందుకనే అవి అలా గెంతులు వేస్తున్నవని భావిస్తారు. కానీ జ్ఞానం కలిగిన అంటే వాటి సంగతి తెలిసి ఉన్న పెద్దవాళ్ళు చిన్నపిల్లలకు ఆ బంగాళదుంపలు, వంకాయలు, అన్నం సజీవమైనవి కావు. అవి తమంతట తామే గెంతులు వేయడం లేదు. కింద ఉన్న మంట కారణంగానే అవి అలా ఎగురుతున్నాయి. పొయ్యిలో నుండి మండుతున్న కట్టెను కనుక తీసివేస్తే అవి ఇక ఎంత మాత్రము కదలాడవు అని వివరిస్తారు. అదేవిధంగా జీవుడి నేను కర్తను అనే అహంకారం అజ్ఞానం నుండి జనిస్తుంది. భగవంతుడి శక్తి మూలంగానే అందరూ శక్తిమంతులు. మండుతున్న కట్టెను తీసివేయగానే అంతా స్తబ్దైపోతుంది. తీగ ద్వారా లాగబడినప్పుడు తోలుబొమ్మలు రంగస్థలం మీద చక్కగా నాట్యం చేస్తాయి. కానీ తీగ తెగిపోయినప్పుడు అవి ఇక కదలవు, మెదలవు. భగవద్ దర్శనం కానంత వరకు, పరుసువేది స్పృశించినంత వరకు,
స్పృశించనంత వరకు నేను కర్తను అన్న భ్రమ ఉంటుంది. నేను మంచి పనులు చేస్తున్నాను, చెడ్డ పనులు చేస్తున్నాను అన్న ఎరుక ఉంటుంది. ఆ విధంగా అవి వేర్వేరు అన్న ఎరుక భగవంతుడి మాయ వల్లనే కలుగుతుంది. తన మాయా సంసారాన్ని నడిపించడానికి భగవంతుడు ఈ విధమైన ఏర్పాట్లు చేశాడు. విద్యామాయను ఆశ్రయించడం ద్వారా సన్మార్గాన్ని అనుసరించడం వల్ల ఆయన్ను ప్రాప్తించుకోవచ్చు. భగవంతుణ్ణి ప్రాప్తించుకున్నవాడు, ఆయన్ను దర్శించుకున్నవాడు మాత్రమే మాయను దాటిపోగలడు. భగవంతుడొక్కడే కర్త, నేను అకర్తను అన్న విశ్వాసం ఎవరికైతే ఉంటుందో అతడే జీవన్ముక్తుడు. నేను కేశవ్ సేన్కు ఈ సంగతే చెప్పాను. గిరీష్ డాక్టర్తో స్వతంత్రేచ్ఛ ఉన్నదన్న సంగతి మీకు ఎలా తెలుసు? డాక్టర్: విచారణ ద్వారా కాదు, దాన్ని నేను అనుభూతిని పొందాను. గిరీష్: మరైతే మేము తద్విరుద్ధంగా అనుభూతి పొందుతాము. మమ్మల్ని ఎవరో నియంత్రిస్తున్నట్లు భావిస్తాం. అందరూ నవ్వారు. డాక్టర్: కర్తవ్య నిర్వహణలో 2 అంశాలు ఉన్నాయి. ఒకటి కర్తవ్యాన్ని కర్తవ్యంగా భావించి చేయడం, 2 ఆనందం కోసం చేయడం. కానీ ప్రారంభ స్థితిలో మనం కర్తవ్యాన్ని నిర్వహించేది ఆనందం లభిస్తుందన్న ఉద్దేశంతో కాదు. భగవంతుడికి సమర్పించిన మిఠాయిలో చీమలు చూసి పూజారి ఎంతగానో బాధపడిపోయేవాడు. ఈ సంగతి నేను బాల్యంలో గమనించాను. అందువల్ల పూజారి మిఠాయిలు చూడగానే ఆనందించేవాడు కాదు, అతడు కలత చెందేవాడు. మా స్వాగతం. కర్తవ్యం నిర్వర్తించేటప్పుడు ఆనందం కలుగుతుందా లేక తరువాత కలుగుతుందా అన్న సంగతి చెప్పడం కష్టం. ఆనందం కావాలనే ఉబలాటంతో పనిచేస్తే మరి స్వతంత్రేచ్ఛ ఏమైనట్లు? పంచమ పరిచ్ఛేదం. హేతుక భక్తి దాస్య భావం. శ్రీరామకృష్ణులు: డాక్టర్ చెబుతున్న దానిని అహేతుక భక్తి అంటారు. నేను మహేంద్ర సర్కార్ నుండి ఏమీ ఆశించను. అతడితో నాకు ఏ అవసరమూ లేదు. అయినప్పటికీ మహేంద్ర సర్కార్ను చూడగానే నాకు ఆనందం కలుగుతుంది. దీనినే అహేతుక భక్తి అంటారు. కానీ ఇందులో ఒకంత ఆనందం లభిస్తుంటే దానికి నేను ఏం చేయగలను? శుద్ధభక్తి అహల్య నారదుడు. ఒకసారి అహల్య రాముడితో ఇలా అంది: ఓ రామా, నేను పందిగా జన్మించినా సరే దాని గురించి నాకు ఎలాంటి చింత లేదు. కానీ నాకు నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తి కలిగేలా మాత్రం అనుగ్రహించు. అన్యంగా నేను మరేమీ కోరను. రావణుణ్ణి వధించాలన్న విషయం శ్రీరాముడికి జ్ఞాపకం చేయడానికి నారదుడు అయోధ్యకు వెళ్ళాడు. సీతారాములను దర్శించి నారదుడు వారిని స్తోత్రపాఠాలతో స్తుతించసాగాడు. రాముడు వాటితో సంతుష్టుడై, నారదా, నేను నీ స్తోత్రపాఠాలతో సంప్రీతుడనైనాను. నువ్వు ఏదైనా వరం కోరుకో అన్నాడు. అందుకు నారదుడు ఇలా అన్నాడు: ఓ రామా, నువ్వు నాకు వరం ఇచ్చి తీరవలసిందే. అంటే నాకు ఈ వరాన్ని ప్రసాదించు. నీ పాదపద్మాల పట్ల నాకు శుద్ధభక్తి కలిగేలా చెయ్యి. నీ భువనమోహన మాయలో నేను సమ్మోహితుణ్ణి కాకుండేలా చెయ్యి. ఇంకా వేరే ఏమైనా కోరుకో అన్నాడు రాముడు. అందుకు జవాబుగా: నేను వేరే ఏమీ కోరుకోను. నేను కేవలం నీ పాదపద్మాల పట్ల శుద్ధభక్తిని మాత్రమే కోరుకుంటాను అన్నాడు నారదుడు. డాక్టరు భావం కూడా అలాంటిదే. భగవంతుణ్ణి దర్శించడం ఒక్కటే కావలసింది. ధనం, కీర్తి, దేహసుఖాలు మొదలైనవి ఏవీ వద్దు. ఇలాంటిదే ఆ భావం. దీనినే శుద్ధభక్తి అంటారు. ఇందులో కొద్దిగా ఆనందం అనేదైతే ఉంటుంది, కానీ అది విషయానందం కాదు. అది భక్తి వల్ల కలిగే ఆనందం, ప్రేమానందం. నేను శంభు మల్లిక్ ఇంటికి తరచూ వెళ్ళేవాడిని. అతడు ఒకసారి నాతో ఇలా అన్నాడు: మీరు ఇక్కడికి వచ్చి నాతో మాట్లాడుతూ ఉంటారు కదా, ఇందులో మీకు తప్పక ఆనందం కలుగుతూ ఉంటుంది. అందుకే ఇలా వస్తున్నారు. అవును, ఇందులో ఇంత మాత్రం ఆనందం ఉందన్న సంగతి నిజం. కానీ దీనికంటే ఉన్నతమైన మరో స్థితి ఉంది. ఆ స్థితి కలిగినప్పుడు ఆ వ్యక్తి బాలుడి వలె అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. ఏది స్థిరం కాదు. బాలుడు బహుశా ఒక మిడతను చూసి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. భక్తులతో: డాక్టరు మనోవైఖరి ఏమిటో మీకు అర్థమైందా? అది భగవంతుణ్ణి ప్రార్థించడం. ఓ భగవంతుడా, నాకు సద్బుద్ధిని ప్రసాదించు. చెడు విషయాలపై నా మనస్సు పోకుండేలా చెయ్యి. ఇలా వేడుకోవడం. దాస్యభావం. శ్రీరామకృష్ణులు: నాకు కూడా అలాంటి స్థితి ఉండేది. దాన్ని దాస్యభావం అంటారు. నేను అమ్మా అమ్మా అంటూ హృదయ విదారకంగా విలపిస్తూ ఉండేవాడిని. అది చూసి జనులు అట్లే నిలబడిపోయేవారు. నేను అలా ఆ స్థితిలో ఉన్నప్పుడు నన్ను భ్రష్టుణ్ణి చేయాలని, నా పిచ్చితనాన్ని బాగు చేయాలని ఒక వ్యక్తి నా గదిలోకి ఒక వేశ్యను తీసుకువచ్చాడు. ఆమె చాలా అందంగా ఉంది.
కళ్ళు కూడా చక్కగా ఉన్నాయి. నేను అమ్మా అమ్మా అంటూ గదిలో నుండి బయటకు వచ్చేశాను. అన్న గదిలోకి ఎవరో వచ్చారు, నువ్విక్కడకు వచ్చి చూడు అంటూ హలదారి కోసం పిలవసాగాను. ఆ స్త్రీ గురించి హలదారితో పాటు అందరికీ చెప్పేశాను. ఆ స్థితిలో నేను అమ్మా అమ్మ అంటూ రోదించేవాడిని. అలా రోదిస్తూ అమ్మా నన్ను రక్షించు, అమ్మా నన్ను పరిశుద్ధుణ్ణి చేసివెయ్యి, నా మనస్సు సత్తు నుండి అసత్తు వైపుకు వెళ్ళకుండేలా చెయ్యి అనేవాడిని. డాక్టర్తో నీ ఈ వైఖరి కూడా చాలా మంచిది. ఇది అసలైన భక్తుడి భావం, దాసుడననే భావం. శుద్ధ సత్వం, కర్మత్యాగం. ఎవరైనా వ్యక్తిలో శుద్ధ సత్వగుణం కనుక ఉన్నట్లయితే అతడు కేవలం భగవచ్చింతన మాత్రం చేస్తాడు. అతడికి మరేది రుచించదు. కొంతమంది ప్రారబ్ధ కర్మ ఫలంగా శుద్ధ సత్వంతో జన్మిస్తారు. ఎలాంటి కోరికలు లేకుండా కర్మలు చేయడం వల్ల చివరకు శుద్ధ సత్వ గుణం ప్రాప్తిస్తుంది. రజస్సుతో మిశ్రితమై ఉన్న సత్వగుణం ఉన్నట్లయితే మనస్సు క్రమక్రమంగా నానా విషయాల వైపుకు మరలుతుంది. అప్పుడు జగత్తుకు ఉపకారం చేయాలన్న దంభం అంకురిస్తుంది. జగత్తుకు ఉపకారం చేయడం అనేది ఈ అల్పజీవికి ఎంతో కష్టమైన పని. కానీ ఎవరైనా పరోపకారం నిమిత్తం ఎలాంటి కామనలు లేకుండా కర్మలు చేస్తే అందులో తప్పు లేదు. దీనినే నిష్కామ కర్మ అంటారు. ఈ విధంగా కర్మలు చేయ ప్రయత్నించడం ఎంతో ఉత్తమం. కానీ అందరూ అలా చేయజాలరు. ఎందుకంటే అది ఎంతో కష్టమైనది కనుక. సర్వులు కర్మను చేయవలసిందే. ఏదో ఒకరిద్దరు నిష్కామ కర్మలు చేస్తూ పోతూ రజోమిశ్రిత సత్వగుణం క్రమంగా శుద్ధ సత్వంగా పరిణమిస్తుంది. శుద్ధ సత్వగుణం పొందినప్పుడు భగవద్ అనుగ్రహంతో ఆయన్ను సాక్షాత్కరించుకోవచ్చు. సామాన్యులు ఈ శుద్ధ సత్వస్థితిని అర్థం చేసుకోలేరు. ఒకసారి హేమ్ నాతో ఇలా అన్నాడు, ఏమండి పూజారి గారు, ప్రపంచంలో పేరు ప్రతిష్టలు సంపాదించడమే కదా మానవ జీవిత లక్ష్యం, ఏమంటారు? షష్ఠ పరిచ్ఛేదం. శ్రీరామకృష్ణులు నరేంద్రుడు తీవ్ర వైరాగ్యం. మంగళవారం అక్టోబర్ 27, 1885 శ్రీరామకృష్ణులు శ్యాంపుకూర్ గృహంలో తమ గదిలో కూర్చుని నరేంద్రుడు మొదలైన భక్తులతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు సమయం ఉదయం 10 గంటలు కావస్తోంది. నరేంద్రుడు, నిన్న డాక్టర్ ఎంత విచిత్రంగా మాట్లాడాడు కదా. ఒక భక్తుడు, అవును, చేపగాలానికి చిక్కుకుంది కానీ దారం తెగిపోయింది. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, కానీ గాలం ములికి దాని నోట్లోనే ఉంది కదా, అది చచ్చి నీటిపైనే తేలుతూ ఉంటుంది. నరేంద్రుడు బయటకు వెళ్ళాడు. మళ్ళీ కాసేపట్లోనే తిరిగి వస్తాడు. శ్రీరామకృష్ణులు మాతో పూర్ణుడి గురించి మాట్లాడసాగారు. శ్రీరామకృష్ణులు, భక్తుడు ప్రకృతి భావంలో పురుషుణ్ణి అంటే భగవంతుణ్ణి ఆలింగనం చేసుకుని ముద్దు పెట్టుకోవాలి అనుకుంటాడు. నేను ఈ సంగతి నీ కోసం మాత్రమే చెబుతున్నాను సుమా. సామాన్యులు వీటిని వినరాదు. భగవంతుడు పరిపరి విధాలుగా క్రీడిస్తూ ఉంటాడు. చివరకు మీ రోగం కూడా ఆయన క్రీడలో ఒక భాగమే. ఈ రోగం కారణంగానే పలువురు భక్తులు కొత్తగా ఇక్కడకు వస్తున్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, ఏ రోగం లేకుండానే అద్దె ఇంట్లో ఉన్నట్లయితే జనులు ఏమనుకుంటారు అని భూపతి అన్నాడు. అది సరే, డాక్టర్ సంగతి ఏమైంది? నేను దాసుణ్ణి, నువ్వు ప్రభు అంటూ ఆయన దాస్యభావాన్నైతే అంగీకరిస్తాడు. కానీ మళ్ళీ మనిషిలో భగవద్భావాన్ని ఎందుకు ఆరోపిస్తారు అని అడుగుతాడు. శ్రీరామకృష్ణులు, అదేమిటో నువ్వే చూడు. ఇవాళ అతడి ఇంటికి వెళ్తున్నావా? మీ పరిస్థితిని ఆయనకు తెలియచేయవలసిన అవసరం ఉంటే వెళ్తాను. శ్రీరామకృష్ణులు, నీకు ఆ అబ్బాయి బంకిం ఎలా అనిపిస్తాడు? అతడు ఇక్కడకు రాలేని పక్షంలో నువ్వే అక్కడికి ఏమైనా సూచనలు ఇస్తూ ఉండు. దానివల్ల అతడిలో చైతన్యం జాగృతమవుతుంది. సంసారం, భగవంతుడు, తీవ్ర వైరాగ్యం, ముక్కునత్తును భద్రపరిచిన స్త్రీ దృష్టాంతం. నరేంద్రుడు వచ్చి శ్రీరామకృష్ణులకు సమీపంగా కూర్చున్నాడు. తండ్రి కాలం చేశాక నరేంద్రుడు ఆర్థికపరంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. ఇంట్లో తల్లిని, తోబుట్టువులను పోషించవలసి ఉంది. పైగా అతడు న్యాయవాద పరీక్షలకు తయారవుతున్నాడు. ఇటీవలే కొన్ని నెలల పాటు విద్యాసాగర్కు చెందిన బౌబజార్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇంటి కష్టాలు తీరేలా ఏమైనా ఏర్పాట్లు చేసి నిశ్చింతతో ఉండడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. శ్రీరామకృష్ణులకు ఇవన్నీ తెలుసు. నరేంద్రుడి వంక తదేక దృష్టితో ఆప్యాయంగా చూస్తున్నారు.
శ్రీరామకృష్ణులు మాతో, అది సరే, నేను కేశవ్తో ఇలా అన్నాను, యాదృచ్ఛ లాభ దొరికిన దానితో సంతృప్తి పొందడం గొప్ప. ఇంటికి చెందిన అబ్బాయికి అన్నపానాదుల గురించి చింతించాల్సిన పని లేదు. అతడికి నెల ఖర్చులకు డబ్బు లభిస్తుంది. నరేంద్రుడు కూడా అత్యున్నత స్థాయికి చెందినవాడు. మరి అలాంటప్పుడు అతడు ఇటువంటి చిక్కు పరిస్థితుల్లో ఎందుకు ఉన్నట్లు? భగవంతునికి సంపూర్ణంగా మనస్సును సమర్పిస్తే అన్ని ఏర్పాట్లు ఆయనే చేస్తాడు. మా నరేంద్రుడికి కూడా ఏర్పాటు చేయబడుతుంది. అయితే అందుకు ఇంకా తరుణం రాలేదు. శ్రీరామకృష్ణులు కానీ తీవ్ర వైరాగ్యం కలిగిన వ్యక్తి ఆ రీతిలో లెక్కలు కట్టడు. కుటుంబ నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేస్తాను, ఆ తర్వాత సాధనలు చేస్తాను అంటూ ఆ వ్యక్తి తలచడు. తీవ్ర వైరాగ్యం కలిగితే మనసులో అలాంటి ఆలోచనలేవి పొడసూపవు. నవ్వుతూ, ఒకసారి ఒక గోస్వామి లెక్చర్ ఇచ్చాడు. 10,000 రూపాయలు సంపాదించుకున్నట్లయితే దానితో అన్నపానాదులన్నింటినీ సమకూర్చుకోవచ్చు. అటు పిదప నిశ్చింతగా భగవంతుని ప్రార్థించవచ్చు అని అన్నాడతడు. ఒకసారి కేశవ్ సేన్ కూడా అలాంటిదే ఏదో చెప్పాడు. అతడు నాతో ఇలా అన్నాడు, మహాశయ, ఎవరైనా వ్యక్తి ఇల్లు ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ చక్కదిద్దుకొని భగవచ్చింతన చేయాలి అనుకోవడం మంచిదేనంటారా? అందులో తప్పేమైనా ఉందంటారా? అందుకు నేను ఇలా అన్నాను, తీవ్ర వైరాగ్యం కలిగినట్లయితే సంసారం మృత్యుకూపంలా అగుపిస్తుంది. స్వజనమే కాల సర్పాలుగా తోస్తారు. అప్పుడు ధనం సమకూరుస్తారు. విషయాలన్నింటినీ చక్కదిద్దుతాను. ఇలాంటి లెక్కింపులేవి ఉండవు. భగవంతుడొక్కడే వస్తువు, తక్కినవన్నీ అవస్తువులే, అస్తిత్వం లేనివి. భగవంతుణ్ణి వదిలిపెట్టి విషయచింతన చేయడమా? ఒక స్త్రీకి పెద్ద దుఃఖం వచ్చిపడింది. ముందుగా ఆమె తన ముక్కునత్తును తీసి తన కొంగుకు ముడివేసుకుంది. తర్వాత అయ్యో నాకు ఎంత పెద్ద కష్టం వచ్చిపడింది అంటూ నేల మీద పడి దొర్లుతూ ఏడవసాగింది. కానీ ముక్కునత్తు విరిగిపోకుండా జాగ్రత్త పడింది. అందరూ నవ్వారు. ఈ మాటలు విని నరేంద్రుడు బాణం గుచ్చుకున్నవాడిలా నేలపై పడిపోయాడు. అతడి మనోభావాలను అర్థం చేసుకున్నమ్మా నవ్వుతూ అతడితో, ఏమిటి, ఎందుకు అలా పడిపోయావు అన్నాడు. నవ్వుతూ శ్రీరామకృష్ణులు మాతో ఇలా అన్నారు, పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు నెరుపుతున్న స్త్రీల ప్రవర్తనను అర్థం చేసుకోలేని తన భావతో కలిసి శయనించినందుకు సిగ్గుపడని ఒక స్త్రీ నువ్వు గుర్తుకు తెస్తున్నావు. తనను సమర్థించుకునే సాకుతో ఆమె ఇలా అంది, ఏమైనా బావ సొంత మనిషి. ఈ స్త్రీలు పరాయి పురుషులతో తెగించి ఎలా జీవిస్తున్నారు? మా స్వయంగా సంసార జీవితం గడుపుతున్నాడు. తన ప్రవర్తనకు సిగ్గు చెందకపోవటం అటుంచి అతడు నరేంద్రుని చూసి నవ్వాడు. అందుచేతనే శ్రీరామకృష్ణులు తన బావతో అక్రమ సంబంధం కలిగి ఉండి అవినీతిపరులైన స్త్రీలను విమర్శించిన ఆ స్త్రీని గురించి ప్రస్తావించారు. కింది అంతస్తులో ఎవరో వైష్ణవ గీతాలు ఆలాపిస్తున్నారు. ఆ పాటలు విని శ్రీరామకృష్ణులు ముగ్ధులై అతడికి ఏమైనా ఇవ్వమన్నారు. అందు నిమిత్తం ఒక భక్తుడు కిందకు వెళ్ళాడు. కాసేపటి తర్వాత ఆ వైష్ణవుడికి భిక్షం ఏం ఇచ్చారని శ్రీరాములు అడిగేసరికి 2 పైసలు ఇచ్చారని ఎవరో చెప్పారు. అది విని ఆయన ఇలా అన్నారు, ఓస్, ఇంతేనా? ఇది అతడు చాకిరీ చేసి సంపాదించిన డబ్బు. ఈ డబ్బు సంపాదించడానికి అతడు ఎంతగా కష్టపడి ఉంటాడో, యజమానిని ఎంతగా ముఖస్తుతి చేసి ఉంటాడో కదా. కనీసం 4 నాయలైనా ఇస్తాడు అనుకున్నాను. విద్యుత్ పరికరం, బాక్షీ చిత్రాలు, పెద్ద శిరోజాల సన్యాసి, ఏదైనా విద్యుత్ పరికరం ఒకదాన్ని తీసుకువచ్చి విద్యుత్ అంటే ఎలాంటిదో చూపిస్తానని చిన్న నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు చెప్పి ఉన్నాడు. ఆ రోజు ఆ పరికరాన్ని తీసుకువచ్చి చూపించాడు. సమయం మధ్యాహ్నం 2 గంటలైంది. శ్రీరామకృష్ణులు భక్తులతో కూర్చొని ఉన్నారు. అతుల్ ఒక మిత్రుణ్ణి తోడ్కొని వచ్చాడు. అతడు మున్సిఫ్గా పనిచేస్తున్నాడు. సిక్దార్ పారాకు చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. బాగ్చి వచ్చి శ్రీరామకృష్ణులకు కొన్ని చిత్రపటాలు బహుకరించాడు. ఆయన వాటిని ఆనందభరితులై చూడసాగారు. షడ్భుజమూర్తి చిత్రపటాన్ని చూసి చూడండి ఎలా ఉందో అంటూ భక్తులకు చూపించారు. పిదప అహల్యోద్ధారణ చిత్రాన్ని భక్తులకు చూపించారు. అందులో శ్రీరాముడి చిత్రాన్ని చూసి ఆనందించారు. బాగ్చీకి స్త్రీల పొడవైన శిరోజాలు ఉన్నాయి. అది చూసి శ్రీరామకృష్ణులు ఇలా అన్నారు, చాలా కాలం కిందట దక్షిణేశ్వరానికి ఒక సన్యాసి వచ్చాడు. అతడి శిరోజాలు 9 మూరల పొడవులో ఉండేవి. అతడు రాధా రాధా అంటూ రాధానామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవాడు. నకిలీ వ్యక్తి కాదు, అసలైన వాడే సుమా. కాసేపటి తర్వాత నరేంద్రుడు పాడసాగాడు. ఆ పాటలన్నీ వైరాగ్యతత్వంతో కూడుకున్నవి.
ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః.